ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలు అయ్యున్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ఎడల దయతలచి మనకు అర్థం కావాలని ఈ ఉదాహరణ చెప్పారు. ఒక కోడి ఎలా అయితే తన పిల్లల్ని తన రెక్కల క్రింద తీసుకుని క్షేమంగా కాచి కాపాడుతుందో, ఆ విధంగానే ప్రభువారు తన ప్రజలను తనలో ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటారు. కోడి రెక్కల క్రింద ఒదిగిపోయిన కోడి పిల్లలు కిచుకిచుమంటూ శబ్దాలు చేసి ఆడుకోవటం మనం అప్పుడప్పుడు చూస్తాం. సంతృప్తితో అవి చేసే సంతోషకరమైన అరుపులు మనం వింటాం. అదేవిధంగా మనం కూడా దేవునిలో ఆశ్రయం పొందుతాం. ఆయన మనల్ని కాపు కాస్తాడని తెలుసుకుని సమృద్ధి అయిన శాంతి సమాధానాలు అనుభవిద్దాం. ప్రభువు మనకు ఆశ్రయంగా ఉన్నాడని మనం నమ్ముతున్నాం. అలా నమ్మకపోవటం అనేది చాలా వింతగా ఉంది. స్వయంగా దేవుడే మనకు ఆశ్రయంగాను, గృహంగాను, ఆశ్రయదుర్గంగాను, విశ్రాంతిగాను ఉన్నప్పుడు మనం ఆయనను నమ్మకుండా ఎలా ఉండగలం? అలా అయితే అదే కాపుదలలో మనం బయలుదేరి ఆయన నామములో యుద్ధం చేద్దాం. యుద్ధములో మన శరీరముపై లోహపు కవచం, చేతిలో డాలు ఉండాలి కదా. కోడిపిల్ల తన తల్లిని ఆశ్రయించినట్లుగా మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడు ఆయన సత్యం మన తల నుండి కాళ్ళ వరకు ప్రతి భాగాన్ని కవచంలాగా కప్పుతుంది. ప్రభువు అబద్ధము ఆడరు. ఆయన తన ప్రజలకు నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది. ఇదంతా ముమ్మాటికి సత్యం. అదే మనకి కావలసిన కవచం. అది మనం ధరించుకుంటానే శత్రువు వేసే అగ్ని బాణాలను ఎదుర్కొంటాం. నా ప్రాణమా, ఇలా వచ్చి ఆయన గొప్ప రెక్కల చాటును దాగుకుందాం. ఆ మెత్తని రెక్కల క్రింద విశ్రాంతిగాను ఉండి ఏకాంతతను అనుభవిద్దాం. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్మును ఆశ్రయించి మీ యొక్క కాపుదలను కలిగి మేము భద్రంగా ఉండగలుగుతామని, ఈ లోకములో మిమ్మల్ని ఆశ్రయించే, మిమ్మల్ని ఆధారం చేసుకుని మీ మీద ఆధారపడగలిగిన మనస్సు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇచ్చి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇచ్చి,
చేస్తున్న వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు సహాయం చేసి ఎగ్జామ్స్ రాసిన వారందరికీ కూడా మీరు మేలు చేయాలని ప్రార్థిస్తున్నాం. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అనే తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.